హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగిన హోంవర్క్ వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్లాస్ 2 చదువుతున్న చిన్నారి హోంవర్క్ డైరీలో కల్మా, సూరహ్ ఫాతిహా రాయాలని, పాటించాలని సూచించారని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ విషయం బయటకు రావడంతో స్కూల్ ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్లోని సైదాబాద్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. 2వ తరగతి చదువుతున్న విద్యార్థి హోంవర్క్ డైరీలో కల్మా, సూరహ్ ఫాతిహా రాయాలని, వాటిని కంఠస్థం చేసి చెప్పాలని సూచించినట్లు తల్లిదండ్రులు చెబుతూ ఉన్నారు. ఈ డైరీని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించారు. చిన్నారులకు ఇలాంటి మతపరమైన విషయాలను హోంవర్క్గా ఇవ్వడం ఎందుకని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై స్కూల్లోనే తల్లిదండ్రులు యాజమాన్యం మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ జరిగిన వాదోపవాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. నెఫ్యూ అంటే మా అక్క వాళ్ళ బాబు స్కూల్ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళినుండే అనమాట. స్కూల్కి వచ్చిండో, ఇంట్లో కూర్చుండో, డైరీ చూపించిండు హోంవర్క్ చేయాలని చెప్పేసి. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూపిస్తే చూస్తే రీడ్ 1,2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 years బాబు, 2nd class బాబుకి ఈ ప్రాక్టీసెస్ అన్ని ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్లో అసలు స్కూల్కి ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1,2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే, పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసిర్రు, ఈ రోజు కూడా రాసి ఫతే చదివియండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు,